ఆసిఫ్, అతావుల్లా తరార్. ఒకరు పాకిస్తాన్ ప్రధాని, మరొకరు రక్షణ శాఖ మంత్రి, ఇంకొకరు సమాచార ప్రసార శాఖ మంత్రి. ఈ పదవులను చూసుకుని తమను తాము పవర్ఫుల్ లీడర్లుగా ఫీల్ అవుతారు. ప్రధాని మోడీ జైశంకర్ కంటే తోపులుగా విర్రవీగుతారు. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే అంతర్జాతీయ మీడియాలకి ఉన్న కాస్త ఇజ్జత్ కూడా తీసుకుంటారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత కూడా అదే చేశారు. భారత్ ను బ్లేమ్ చేయడమే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్ మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చి అడ్డగోలు ఆరోపణలు చేసి అడ్డంగా బుక్ అయ్యారు. ఆ వివరాలు టాప్ స్టోరీలో చూద్దాం. భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ ను తాము సమర్థవంతంగా తిప్పికొట్టినట్లు పాక్ ప్రచారం చేసుకుంటోంది. ఈ క్రమంలోనే రాఫెల్ సహా 5 భారత యుద్ధ విమానాలను తమ బలగాలు కూల్చివేశాయంటూ సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం చేసింది. రాఫెల్స్ తో పాటు 5 యుద్ధ విమానాలు కూల్చేశామని చెప్పడం చిన్న విషయం కాదు. కానీ అందుకు ఆధారాలు కూడా చూపించాలి కదా. పాకిస్తాన్ రక్షణ మంత్రిని అంతర్జాతీయ మీడియా అదే అడిగింది. దానికి సదరు పాకిస్తాన్ మంత్రి ఇచ్చిన సమాధానం CNN జర్నలిస్ట్ ను కూడా షాక్ కు గురిచేసింది. Let's start with this very specific allegation of 5 fighter jets shot down. Where's the evidence for that, sir? It's all over the social media, on Indian social media, not on our social media. The debris of these jets fell into Indian occupied Kashmir, and it's all over Indian media today. You're the defense and they have minister. admitted their media has. The reason to talk to you today, sir, is not to talk about content all over social media. I'm sorry, it's not to talk about content all over social media. I'm asking you very specifically. విన్నారుగా పాకిస్తాన్ గ్రేట్ డిఫెన్స్ మినిస్టర్ ఇచ్చిన ఆన్సర్. అదంతా ఇండియన్ సోషల్ మీడియాలోనే తప్ప మన సోషల్ మీడియాలో కాదు. జెట్ విమానాల శిథిరాలు వారి వైపు పడ్డాయి. ఇదంతా భారత మీడియాలోనే ఉంది అని వింతగా బదులిచ్చారు. ఈ సమాధానం విన్న తర్వాత CNN జర్నలిస్ట్ కూడా ఒక్క క్షణం షాక్ అయ్యారు. నిజానికి పాకిస్తాన్ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని భారత్ అప్పటికే ఖండించింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ఎయిర్ ఫోర్స్ వేటిని కోల్పోలేదని పేర్కొంది. ఇదంతా ఫేక్ ప్రచారమని తెలిపింది. పాక్ చేస్తున్నది ఫేక్ ప్రచారమని భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్ నివేదించింది. భారత రాఫెల్ జెట్ ను పాక్ కూల్చివేసిందంటూ షేర్ చేసిన ఫోటో 2021లో జరిగిన ప్రమాదానికి సంబంధించిందని తెలిపింది. అయినా కానీ CNN ముందు 5 యుద్ధ విమానాలు కూల్చేశామని చెప్పి ఇజ్జత్ తీసుకున్నాడు ఖ్వాజా ఆసిఫ్. ఇక్కడితో అయిపోలేదు. మరో మంత్రి కూడా అదే చేశాడు. ఆ మంత్రి పేరు అతావుల్లా తరార్. భారత్ తో ఉద్రిక్తతల వేళ అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఫేమస్ అయిన ఫేక్ లీడర్. Damn it, we are responding, but to target civilian population, it's extremely unfortunate. Just to point out, Minister, the Indian armed forces say that altogether 9 sites have been targeted, that they haven't hit any Pakistani military facilities. These are terrorist camps that they are hitting. Let me make it very clear, there are no terrorist camps in Pakistan. Pakistan is a victim of terrorism. We are fighting the terrorists in our western regions, on our western borders. We are the frontline state against terrorism. We've laid down 90,000 lives in this war against terrorism. India, on the other hand, when we had the Jafar Express hijacking, an intense hijacking incident, India did not even condemn it. ఇతడే అతావుల్లా తరార్, పాకిస్తాన్ సమాచార ప్రసార శాఖ మంత్రి. భారత ఆపరేషన్ సింధూర్ ను తీవ్రంగా తప్పుబడుతూ అమాయక ప్రజల్ని భారత్ చంపేసిందని ఆరోపించాడు. వెంటనే కల్పించుకున్న స్కై న్యూస్ జర్నలిస్ట్ భారత ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేసిందని గుర్తు చేశాడు. దానికి తరార్ స్పందిస్తూ తమ దేశంలో ఎలాంటి ఉగ్రవాద శిబిరాలు లేవని, తాము ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయితే తరార్ వ్యాఖ్యల్ని స్కై న్యూస్ ప్రతినిధి తిప్పికొట్టారు. మీ దేశ రక్షణ మంత్రి ఇటీవలే గత 3 దశాబ్దాలుగా తమ దేశం ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పించిందని స్వయంగా అంగీకరించారని గుర్తు చేశారు. దెబ్బకు అతావుల్లా తరార్ నోరు మూసుకున్నాడు. అక్కడితో అయిపోలేదు. ఆ తర్వాతే అసలు ప్రశ్నలు మొదలయ్యాయి. President Donald Trump cut military aid to Pakistan because he accused Pakistan of playing a double game. So when you say there are no terrorist camps in Pakistan, that is going against what General Pervez Musharraf has said, what Benazir Bhutto has said, what your defense minister said just a week ago. పర్వేజ్ ముఫార్ చెప్పాడు. బెనజీర్ భుట్టో అంగీకరించాడు. ఖ్వాజా ఆసిఫ్ కూడా ఉగ్రవాదాన్ని పెంచి పోషించామని ఒప్పుకున్నాడు.
అంతేందుకు గ్లోబల్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ ను 2011లో పాకిస్తాన్లోని అబోటాబాద్లోనే చంపిందని గుర్తు చేశారు. ఇలా తరార్ను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ప్రశ్నల వర్షమే కురిపించారు. వీటిలో ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పలేక సదరు సమాచార ప్రసార శాఖ మంత్రి గుడ్లు తేలేశాడు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. ఈసారి పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ సీన్లోకి వచ్చాడు. ఈయన ఏకంగా ఆ దేశ పార్లమెంట్లోనే భారత్ పై అడ్డగోలు ఆరోపణలు చేశాడు. दिन गुजरे हैं, हर रोज इत्तला मिलती थी कि आज हिंदुस्तान के जहाज आएंगे और वो पाकिस्तान पर हमलावर होंगे. मैं आपको अल्लाह ताला के फजल करम से और दिल की अथाह गहराइयों से आपको और आपकी दोस्तों से पूरे इस मौजूद ऐवान को और पाकिस्तान के 24 करोड़ अवाम को मुबारकबाद पेश करना चाहता हूं कि हमारी अफवाज पाकिस्तान 24 घंटे तैयार थी कि कब दुश्मन के जहाज उड़े, कब उनको हम उठा के समंदर में फेंक दें. భారత దాడులను తమ సైన్యం బలంగా తిప్పికొట్టిందట. 5 యుద్ధ విమానాలను 2 డ్రోన్లను కూల్చిపారేసిందట. తమ దేశంపై 80 యుద్ధ విమానాలు దాడికి దిగాయని, ఆ సమయంలో అప్రమత్తంగా ఉన్న తమ సైన్యం భారత యుద్ధ విమానాలను కూల్చేసిందని చాలా కాన్ఫిడెంట్ గా ప్రకటించేశాడు. అంతేకాదు గట్టిగా బదులిచ్చి తీరుతా అన్నాడు. ఇన్ని చెప్పిన పాక్ పీఎం ఆధారాలను మాత్రం బయట పెట్టలేకపోయాడు. అసలు ఉంటే కదా బయట పెట్టడానికి. ఇదంతా పాక్ ప్రజల్ని మభ్యపెట్టడానికి పాకిస్తాన్ లీడర్లు పడుతున్న పాట్లే. కానీ అంతర్జాతీయంగా దేశం పరువు తీసుకుంటున్నారని వారికి తెలియట్లేదు. నిజమేంటంటే రాఫెల్ ఫైటర్ జట్లను కూల్చడం కాదు కదా, వాటిని టచ్ చేసే ఆయుధాలు కూడా పాకిస్తాన్ దగ్గర లేవు. ఆపరేషన్ సింధూర్లో భారత్ సంధించిన మిసైళ్లనే అడ్డుకోలేక ఆపసోపాలు పడిన దేశం రైఫిల్ ఫైటర్ జట్లను కూల్చేశామని చెబితే అంతర్జాతీయ మీడియా కాదు, పాకిస్తాన్ పౌరులే నమ్మరు.